ఉగాది పచ్చడి లేకుండా పండుగ పూర్తి కాదు. అంతటి విశిష్టత కలిగిన ఉగాది పచ్చడి మన జీవితంతో ముడిపడి ఉంటుంది. ఇందులోని ప్రతి రుచి జీవితంలోని భావోద్వేదాలతో సంబంధం కలిగి ఉంటుంది. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఉగాది పండుగ జరుపుకుంటారు. ఉగాది అనగానే ప్రకృతిలో పచ్చని చెట్లు దర్శనమిస్తాయి. కొత్త బట్టలు ధరించి అందరూ ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఉగాది అనగా మొదటగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడి తయారు చేసి తప్పనిసరిగా దేవుడికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తారు. చైత్రమాసం ప్రారంభం రోజున ఉగాది జరుపుకుంటారు. ఉగాది నూతన సంవత్సరాన్ని స్వాగతించడానికి జరుపుకుంటారు. ఇది జీవితానికి సమృద్ధి, శ్రేయస్సు, ఆనందాన్ని తీసుకొస్తుంది. ఉగాది రోజు పొద్దున్నే నిద్ర లేచి స్నానమాచరించి కొత్త బట్టలు ధరిస్తారు. ఇంట్లో పూజ చేసుకుంటారు. ఉగాది రోజు షడ్రుచుల సమ్మేళనంతో చేసే పచ్చడికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. పచ్చి మామిడికాయ, వేప పువ్వు, బెల్లం, చింతపండు, ఉప్పు, మిరియాలతో తయారు చేసే ఉగాది పచ్చడి అంటే అందరికీ ఇష్టమే. షడ్రుచులతో తయారు చేసిన ఈ పచ్చడి లేనిదే ఉగాది పండుగ పూర్తి కాదు. ఉగాది పచ్చడికి ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత ఉంటుంది. సుఖదుఖాలను, సంతోషాలను సమానంగా స్వీకరించాలని తెలియచెప్పటమే ఈ ఉగాది పచ్చడి ఆంతర్యం. ఇందులో ఉపయోగించే 6 పదార్థాలు 6 భావోద్వేదాలను సూచిస్తాయి. ఇవి మానవ జీవితానికి మార్గదర్శక సూత్రాలుగా నమ్ముతారు. ఈ 6 భావోద్వేదాలు జీవితం ఎలా ఉండాలో నిర్ణయిస్తాయి. వాటిని ప్రతిబింబించేదే ఈ ఉగాది పచ్చడి. ఇది జీవితంలోని హెచ్చుతగ్గులను సూచిస్తుంది. కొత్త జీవితాన్ని, కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ ఉగాది పచ్చడి తింటారు. ముందుగా వేప పువ్వు. వసంత ఋతువు రాగానే వేప చెట్లు అన్ని పూతతో కలకలలాడుతూ ఉంటాయి. ఉగాది పచ్చడిలో తప్పనిసరిగా ఈ వేప పువ్వు ఉపయోగిస్తారు. ఇది చేదు రుచిని కలిగి ఉంటుంది. జీవితంలోని మంచిని మాత్రమే కాదు, చెడును కూడా మనం అంగీకరించాలని చెప్తూ ఈ ఉగాది పచ్చడిలో వేప పువ్వు చేరుస్తారు. బెల్లం. ఉగాది పచ్చడిలో బెల్లం తప్పనిసరిగా ఉపయోగిస్తారు. జీవితంలో ఎప్పుడు ఏదో జరుగుతుందో ఎవరు చెప్పలేరు. వచ్చిన ప్రతి కష్టాన్ని నవ్వుతూ ఎదుర్కోవాలి. ప్రతి సవాలను నవ్వుతూ స్వీకరించాలి. అప్పుడే ఎటువంటి సమస్యలైనా సులభంగా అధిగమించగలుగుతారు. జీవితం సంతోషంతో నిండిపోతుంది. ఈ సంతోషాన్ని బెల్లం రుచి తీపిని చేస్తుంది. మిరియాలు. ప్రతి ఒక్క మనిషిని నిర్దేశించే భావోద్వేదాల్లో కోపం ఒకటి. అయితే కొంతమంది కోపం ఎలా నియంత్రించాలో తెలుసు, కానీ మరికొందరు తమ భావోద్వేదాలను దుర్వినియోగం చేసుకుంటారు. ఒక్కోసారి కోపం అనర్థాలను తీసుకొస్తుంది. అందుకే కోపాన్ని నియంత్రించుకోవాలని సూచిస్తూ మీ కోపాన్ని మిరియాల రూపంలో మింగేసి జీవితాన్ని కొత్తగా ప్రారంభించాలని చెప్తూ ఉగాది పచ్చడిలో మిరియాల పొడి కలుపుతారు. ఉప్పు. ఉప్పు భయాన్ని సూచిస్తుంది. కొత్త సంవత్సరంలో మీరు ఎటువంటి తప్పులు, పొరపాట్లు చేయకుండా నిరోధించేందుకు ఈ ఉప్పు భయాన్ని సూచిస్తుంది. భయాన్ని అధిగమిస్తేనే మీరు కొత్త విజయాలు సాధిస్తారు. భయపడితే ఎందులోనూ విజయం సాధించలేరు. అందుకే ఉప్పు ఎలా ఉపయోగించాలనేది నిర్ణయించుకోవడం చాలా అవసరం. చింతపండు. పుల్లని రుచి కలిగిన చింతపండు జీవితంలో బాధలను అధిగమించాలని ధైర్యాన్ని సూచిస్తూ ఉపయోగిస్తారు. ధైర్యంగా ఉండే మీ లక్ష్యాలను మరింత సులభంగా సాధించగలుగుతారు. అది మాత్రమే కాకుండా వాతావరణ మార్పుల వల్ల కొంతమంది జలుబు, దగ్గు వంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది తీసుకుంటే కఫ బాధలు తొలగిపోతాయి. పచ్చి మామిడికాయ. ఇవి చివరిగా పచ్చి మామిడికాయ. ఇది వగరును సూచిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జీవితంలో ఆశ్చర్యకరమైన కొత్త విషయాలను మీకు ఆహ్వానం పలుకుతున్నాయని చెబుతూ మామిడికాయను ఉపయోగిస్తారు.